హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సాధారణంగా గోదావరి జిల్లాల్లో మాట్లాడేటప్పుడు ఏమంటారంటే, మీ వస్తువు కానీ మీ డబ్బులు కానీ పువ్వుల్లో పెట్టి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తామని చెప్తారు. అంటే మీ వస్తువులని కానీ డబ్బు కానీ తిరిగి ఇచ్చేటప్పుడు పువ్వుల్లో పెట్టి ఇస్తామనేది జనరల్గా వాడుకగా ఉండేటువంటి భాష. అలాగే ఒక చిత్రంగా ఒక హోటల్కి వెళ్తే అక్కడ టీ కాఫీలు అన్నీ కూడా పువ్వుల్లో పెట్టి కస్టమర్స్కి అందజేస్తున్నారు ఆ హోటల్ యజమాని. చాలా చిత్రంగా అనిపించింది. మేము మొన్న ఇటీవల కాలంలో రాజమండ్రి వెళ్తుంటే నిడదవోలు నుంచి రాజమండ్రి వెళ్ళే మార్గంలో కొండాలమ్మ గుడి ఎదురుగుంటా ఒక హోటల్ ఉంది. ఆ హోటల్లో చూస్తే టీ దగ్గర నుంచి కాఫీ దగ్గర నుంచి ఏ టిఫిన్ అయినా కూడా తాజా గులాబీ రేఖల మధ్యన పెట్టి అరిటాకులో పెట్టి కస్టమర్స్కి సప్లై చేస్తున్నారు ఆ హోటల్ యజమాని. భలే ఆశ్చర్యంగా అనిపించి, ఏంటండి ఇక్కడ ఇలా చేస్తున్నారు అంటే, ఇక్కడ ఇలా చేయటం ఆనవాయితీగా ఉందని చెప్పారు ఆ హోటల్ యజమాని చంటిబాబు గారు. అలా అని చెప్పి అది పెద్ద హోటల్ ఏమి కాదు, రోడ్డు పక్కన చిన్న టిక్కా హోటల్ అంతే. ఇవాళ కూడా అక్కడ ఊకపోయి మీదే ఆయన వంటలు చేస్తూ కస్టమర్స్కి తాజా ఆహార పదార్థాలను చక్కగా అరిటాకులో పెట్టి గులాబీ పూల రేఖల మధ్య పెట్టి సప్లై చేస్తున్నారు. ఇది చాలా చిత్రంగా అనిపించింది. ఏమిటా అని చెప్పి అక్కడ ఆగి, గతంలో నాకు కొంతమంది చెప్పారు కానీ ఏమిటా అని చెప్పేసి జస్ట్ మేము రాజమండ్రి వెళ్ళే మార్గంలో అక్కడ కొంతసేపు రిలాక్స్ అవ్వడం కోసం, కాఫీ తాగడం కోసం జస్ట్ ఒక 5 మినిట్స్ ఆగాం. అప్పుడు ఆయన ఈ అరిటాకులో పెట్టి తాజా రేఖల మీద కాఫీ టీలు, అలాగే ఇప్పటికీ కూడా ఊకపోయి మీద కాసి మాకు సప్లై చేయడం మాకు భలే ఆనందంగా అనిపించింది. గులాబీ రేఖలు ఎంత అందంగా ఉన్నాయో టీ కాఫీలు కూడా అంతే రుచిగా ఉన్నాయండి, అంతే టేస్ట్గా ఉన్నాయి. ఏంటో ఆ తాజా గులాబీ పూల రేఖల మధ్య పెట్టి ఇవ్వడం వల్ల మన సైకలాజికల్గా పాజిటివ్ వైబ్స్ వచ్చో ఏంటో కానీ చాలా ఆనందంగా అనిపించిందండి. అంటే మనం పెద్ద పెద్ద స్టార్ బగ్స్లోని లేకపోతే కాఫీ డేలోని కూడా రానటువంటి అనుభూతి అక్కడ ఎందుకో నాకు అనిపించింది. ఏమిటండి చిట్టుబాబు గారు ఇందులో కనిపిస్తున్నటువంటి ఆయన పేరే ఈ హోటల్ యజమాన్ చిట్టుబాబు గారు. ఏంటంటే చిట్టుబాబు గారు ఈ ఐడియా గల కారణం ఏంటంటే, గతంలో ఆయన ఒకరికి డబ్బులు ఇచ్చారంట. ఇచ్చినప్పుడు నీ డబ్బు నేను తిరిగి పూలలో పెట్టి అప్పచెప్తానురా బాబు అని చెప్పాడంట. కానీ ఆ హామీ నెరవేర్చుకోలేదు. అంటే ఆ పూల్లో పెట్టి నా డబ్బు నాకు తిరిగిస్తే నేను ఎంత ఆనందపడేవాడిని అని మనసులో భావం కలిగిందంట. సరే, ఆ పూల్లో పెట్టి డబ్బు ఇస్తే అంత ఆనందం కలిగితే నా కస్టమర్స్కి నేను పూల్లో పెట్టిస్తే ఇంకెంత ఆనందపడతారనేది మదిలో మెదిలినటువంటి ఒక ఐడియాతో ఆయన ఈ రకమైనటువంటి దీన్ని మొదలుపెట్టారంట. ఊరికి సమీపంలో ఉన్నటువంటి కడియం నుంచి ఈ తాజా గులాబీ పువ్వులు తీసుకొచ్చి గులాబీ రేఖలుగా చేసి ఇలాగా టిఫిను, టీ కాఫీలు ఎవరైనా కస్టమర్స్కి అందించేటప్పుడు ఆ గులాబీ రేఖలు పరిచి మధ్యలో ఇవ్వటం అనేది కస్టమర్స్కి అలవాటు చేశారంట. దానికి మంచి రెస్పాన్స్ రావడంతో దాన్నే కంటిన్యూ చేస్తున్నారంట. అందుకనే దీన్ని ఈగల్ పెసరట్టు హోటల్ అంటారు జనరల్గా దాని వాడుకలో. మరి ఆ పేరు ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ చిన్నదే, ఎక్కువ కస్టమర్స్ కూడా పట్టరు, అక్కడ చాలా తక్కువ మంది మాత్రమే పడతారు. అయినా కూడా చాలా చక్కగా సప్లై చేస్తారు. హాస్పిటాలిటీ బాగుంటుంది, చాలా మర్యాదగా మాట్లాడతాడు ఆయన, చాలా తాజాగా మన నోటికి అందిస్తారు. ఐడియా బాగుంది కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. మళ్ళీ మేము చక్కటి కాఫీని ఆస్వాదించి ఆ తాజా గులాబీ పూల రేఖల మధ్య ఉన్నటువంటి కాఫీని చక్కగా ఆస్వాదించి తిరిగి మా గమ్యాన్ని అయినటువంటి రాజమండ్రికి పయనమయ్యాం. ఇదండి ఇవాళ స్టోరీ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.